ఇక్కడ చేశారు ఈ విషయాన్ని చెప్పాలి కదా ఊరికే మన ఊకదంపుడు ఉపన్యాసాలు మనకు టీవీలో డిబేట్లో 5 నిమిషాలు టైం ఇచ్చారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడి దాన్ని తీసుకొని పోయి ఎక్కడో వీడియోలు పెట్టుకుంటే కాదు మనం ఒక ఆరోపణ చేసినప్పుడు దాన్ని నిరూపించే పరిస్థితి మన దగ్గర ఉండాలి ఆరోపణ చేసే ముందు ఎక్కడ జరిగింది ఎక్కడో స్థానిక గల్లీలో ఒక చిన్న సంఘటన తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి ఆపాదించడం ముందు ఇటువంటివన్నీ పక్కన పెట్టేసి వాలంటీర్ వ్యవస్థ అవసరమా కాదా గతంలో మీరు ఎందుకు చేయలేకపోయారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో చేసిన పని మీకు 14 సంవత్సరాలు ప్రజలు అధికారం ఇచ్చారు కదా ఆ రోజు ఎందుకు చేయలేకపోయారు ఏదైనా ఒక ప్రభుత్వ పథకం కానీ సంక్షేమ కార్యక్రమం కానీ అందరికీ అందించలేని పరిస్థితి ఎందుకు ఉన్నది గతంలో 2019కు ముందు 36 లక్షల పింఛన్లు ఉండేటివి 36 లక్షల పింఛన్లు ఉండేటివి ఈరోజు 69 లక్షల పింఛన్లు అయినాయి ఎందుకైనాయి శాచురేషన్ పద్ధతిలో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకందరికీ ఇవ్వడం వల్ల అయినాయి ఎందుకు చేయలేకపోయారంటున్నా మీరు గతంలో ఎందుకు అందరికీ ఇవ్వాలనే ఆలోచన లేకపోయింది ఆ రోజు మీ జన్మభూమి కమిటీలో సభ్యులు సంతకాలు పెడితేనే ఇచ్చేవారు ఈరోజు అలా కాదు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లేకుంటే ఎవరో సంతకం పెడితే కాదు అర్హులైతే పార్టీ చూడడం జెండా చూడడం మతం చూడడం కులం చూడడం అనే వ్యవస్థ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పారదర్శకత తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా దీన్ని ఏనాడైనా ఒప్పుకున్నారా ఈ రోజైనా సరే 130,000 మందిని సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారని ఒప్పుకున్నందుకు వీళ్ళకి థ్యాంక్స్ చెప్తా ఉన్నా ఎందుకనంటే ఇంతవరకు కూడా ఒప్పుకోలే యాడిచ్చారయ్యా ప్రభుత్వ ఉద్యోగాలు అంటాడు అంటే ప్రభుత్వ ఉద్యోగాలంటే వాలంటీర్లను చూపిస్తారు ఏదో ఒక రకంగా తప్పుడు ప్రచారం తప్పుడు మాటలు మాట్లాడడం మళ్ళీ వీళ్ళు ఒక మీడియా సంస్థ గురించి మాట్లాడు ఈనాడు పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్లో ఏమేమి రాశారో 2009లో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం చంద్రబాబు నాయుడు గారితో ముఠా కట్టిన ముఠా ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే 2009లో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అంతకుముందు తీసుకొని వస్తే ఆరోగ్యశ్రీ మీద కంప్లైంట్ చేసి బంద్ చేసిన వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారిది ఇది ప్రజలకు మంచి జరిగితే ఎవరి వల్ల జరగని ఆ రోజు ఏం చెప్పారు రాజశేఖర రెడ్డి గారు మీకు కక్ష ఉంటే నన్ను చంపేయండి కానీ ఆరోగ్యశ్రీని పేద ప్రజల ప్రాణాలను హరించే దిశగా మీరు ఆ వ్యవస్థలోకి పోవద్దని చెప్పారు అయినా కూడా వాళ్ళు వెళ్ళి దాన్ని బంద్ చేయించారు ఎస్ దేవుడు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టాడు అంటే తప్పు ప్రభుత్వం వల్ల తను చేయలేని పని వేరే వాళ్ళు చేస్తే దాని మీద బురద చల్లే కార్యక్రమం ఏదో ఒక రకంగా ఆపే కార్యక్రమం వాళ్ళు చేస్తూ ఉన్నారు వాలంటీర్ వ్యవస్థను వాలంటీర్ వ్యవస్థను తన మానసపుత్రిగా తీసుకొని వచ్చాడు గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు అదే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ 2014 నుంచి 2019 వరకు గ్రామ సచివాలయ వ్యవస్థ లేదు వాలంటీర్ వ్యవస్థ లేదు ఇవన్నీ తీసేసి జన్మభూమి కమిటీ వ్యవస్థను తీసుకొస్తా అని చెప్పే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు లేదు అంటున్నా ఎందుకు అంటే తాము తప్పు చేశాం కాబట్టి తప్పు ఈరోజు తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ మీరు వాలంటీర్లను రెచ్చగొట్టి ప్రతిపక్షాల మీద వాలంటీర్లను రెచ్చగొట్టి ప్రతిపక్షాలకు ఓట్లు పడనివ్వకుండా చేసేటట్టు భయంతో వారు ఇప్పుడు వాలంటీర్ల మీద అంటే వారు ఉంచాలా తీసేయాలనే మాటలు మాట్లాడలేదు బ్రహ్మనాయుడు గారు ఒకటి మనం తీసుకున్న విధానం కరెక్టా కాదా అనేది ముందు నిర్ణయించుకోవాలి మనం తీసుకున్న గతంలో మనం చేసిన ప్రభుత్వ విధానం కరెక్టా కాదనే తెలుసుకోవాలి వాళ్ళు కరెక్ట్ కాదని తెలుసుకొని ఈరోజు పశ్చాత్తాపడి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మేము అలాగే చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న అమ్మఒడి మేము ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ఏదైతే ఆరోగ్యశ్రీని పెంచుతాం ఆరోగ్యశ్రీ గురించి ఇదే నీచుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన రాధాకృష్ణ గారు కూర్చొని ఏం మాట్లాడారో మీరు తెలుసుకోండి ఆంధ్రజ్యోతిలో ఆ వీడియో వచ్చింది కదా ఏం మాట్లాడారు అనేది ఇలాంటి వ్యవస్థను అదే ఎన్టీఆర్ గారి గురించి అదే ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ గురించి తీసుకొని ఎన్టీఆర్ వాడు దుర్మార్గుడు అని చెప్పి ఆ వీడియోలో మాట్లాడాడు ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించారు కదా వాని పేరు ఉండనే ఉండకూడదు వీడియో ఆడియో మీ కళ్ళుండి కబోదిలాగా ఉండండి బ్రహ్మనాయుడు గారు మీ కళ్ళుండి చెవులుండి కబోదిగా వినలేని వానిగా మాట్లాడితే నేనేం చెప్పలేను మీరు ఒక మనసులో ఒకటి పెట్టుకొని మన ముందర జరిగిన విషయం కూడా లేదు అని ఒప్పుకుంటే దానికి ప్రజలు చూస్తూ ఊరుకోరు కదా మనం ఏం మాట్లాడాం ఓటుకు నోటు కేసులో దొంగగా దొరికినా డైరెక్ట్గా రెడ్డి అనేడుగా వీడియో ఆడియో సాక్షిగా దొరికినా కూడా ఈ రోజుకు మనం బయట చెలాయిస్తూ మళ్ళీ ఎదుటోళ్ళ మీద అబాండాలు వేసి తప్పుడు మాటలు తప్పుడు కూతలు కూసే వీళ్లకు ప్రజలు బుద్ధి చెప్పారు 2019లో 2024లో కూడా మళ్ళీ బుద్ధి చెప్తారు ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు
నీ బిడ్డ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పారు. అదే విషయాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉంటున్నారు. ఇంతకుముందు ఎందుకు 14 సంవత్సరాలు మనకు అధికారం ఇచ్చారు కదా, ఏ సంక్షేమ కార్యక్రమం మనం ఎందుకు చేయలేకపోయాం? 2009 వరకు 2004 వరకు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాం కదా, అంతకుముందు ఆరోగ్యశ్రీ ఎందుకు పెట్టలేకపోయాం? ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు పెట్టలేకపోయాం? 108 ఎందుకు పెట్టలేకపోయాం? పింఛన్లు 200 రూపాయలు అందరికి ఎందుకు ఇవ్వలేకపోయాం? 70 రూపాయలు మాత్రం ఎందుకు ఇచ్చాం? మనం విజనరీ కదా, మనం ఏదో తోట తొక్కు కూర అని చెప్తా ఉంటాం కదా, ఈ రాష్ట్రాన్ని మనం ఏదో చేశామని చెప్తా ఉంటారు కదా, ఎందుకు ప్రజలకు మంచి చేయలేకపోయాం? ఎందుకు రేషన్ కార్డులు అందరికి ఇవ్వలేకపోయినాం? దీనికి సమాధానం చెప్పమని చెప్పండి. అంటే ప్రజా కంటకులు ఎవరు, ప్రజా రక్షకులు ఎవరు అనే విషయం వాళ్ళ పాలనను చూస్తే తెలుస్తుంది. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, ఎవరు చెప్పినా ఏం చెప్పినా మా దగ్గర ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన ప్రజల దగ్గర ఉంది, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన పరిపాలన ప్రజల దగ్గర ఉంది, మోడీ గారు చేసిన పరిపాలన ప్రజల దగ్గర ఉంది. ఎవరికి ఓటేస్తారు అనేది 2024 ఎలక్షన్లు మే 18వ తారీఖున తేలుతుంది. తేలేంత వరకు ఓపిక పట్టాలి. మేము చెప్తున్నాం, మేము ప్రజలకు మంచి చేశామని, ప్రజలకు మంచి చేస్తేనే ఓటు ఏమని అడుగుతాం. మీరు ఈరోజు అంటున్నారు ఏది పింఛన్ల గురించి 88% పింఛన్లు ఆల్రెడీ పంపిణీ అయిపోయింది. కానీ వీళ్ళు ఏం చెప్తారంటే, వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ గురించి ఏం మాట్లాడాలో తెలియక ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమం. మనం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసాం, ఏప్రిల్ 1, 2 తారీఖు పనిచేస్తాయో లేవా తెలియదు, మనం ఏం చేస్తామో తెలియదు. కానీ ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమం. ప్రభుత్వం ఎవరి దగ్గర పనిచేస్తుందండి? ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఎలక్షన్ కమిషన్ కు మీరు ఏదో చెప్పారు, చేస్తారు. మీరు చేసే పని ఏదో ఇంతకుముందు మీ పార్ట్నర్ అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ తో ఈ వ్యవస్థను అలాగే కొనసాగింది. ఎలక్షన్ కమిషన్ కి మీరు కూడా చెప్పొచ్చు కదా, ఏమని మీరు కూడా చెప్పొచ్చు కదా ఎలక్షన్ కమిషన్. అదే బ్రహ్మనాయుడు గారు, మేము తెచ్చిన వ్యవస్థను కొనసాగించమని ఉంటేనే ఆ వ్యవస్థ మీదనే వీళ్ళు ఇంత బురద చల్లుతున్నారు కదా. అర్థం లేని మాటలు ఎవరు ఉండండి ఆరోపణలు హనుమంత్ రెడ్డి గారు మేము తెచ్చిన వ్యవస్థ మీద ఉండండి బ్రహ్మనాయుడు గారు చెప్తే వాళ్ళ మాట విని వాలంటీర్లని దూరం పెట్టారా ఎన్నికలకి? అరే అదే కదా, ఇప్పుడు ఏ విధమైన తప్పుడు ఆరోపణలో వాలంటీర్లు ఏం తప్పులు చేశారో చెప్పకుండా ఊరికే వాళ్ళ మీద ఏదో సజెషనో లేకుంటే వాళ్ళని 2 నెలలు పక్కన పెట్టండి, ఎలక్షన్లో వాడుకోవద్దని అన్నారు, పక్కన ఉన్నారు కదా. ఇంక ఎప్పుడు వాళ్ళ మీద మీరు ఎందుకు చెప్పలేదంటే, ప్రభుత్వం ఏం పని చేయాలో మేము గత 58 నెలలుగా ప్రభుత్వం ఏం చేయాలన్నా కార్యక్రమాలన్నీ చేసింది. మా ప్రభుత్వ కార్యక్రమాల మీద కదా వాళ్ళు బురద చల్లుతూ ఉండేది ప్రతిరోజు. ఈ రాష్ట్రంలో వాళ్ళు ఏమన్నారు, ఖజానాలో డబ్బు లేదు, 100 కోట్లు మాత్రమే ఉన్నాయని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే రోజు ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో పెద్ద హెడ్డింగ్ వేసి 100 కోట్లు మాత్రం ఉన్నాయి, ఎలా చేస్తాడో చూస్తామని చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రానికి సీఎం కానీయనని ఏదో శబ్దాలు చేశాడు కదా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు ఈ రోజు ఆ విధంగా చేయలేకుండా? ఆ రోజు 100 కోట్లతోనే కదా ఉన్నది ఖజానా. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కదా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసింది. దాదాపు 3,70,000 కోట్ల రూపాయలు. 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కానివ్వనంటూ శబ్దం చేస్తున్నారు. ఈసారి చూడండి, చూద్దాం. అదే ప్రజలు ఉండండి, మనం శబ్దాలు చేస్తాన్న వాళ్ళని అసెంబ్లీ గేట్ కూడా దాటిలే ప్రజలు. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఆయనే చెప్తాడు, నేను 10 సంవత్సరాలు